ఇది వెళ్ళిపోగానే ఇంకా మన ట్రైన్ అనుకుంటున్నాను నేను. వచ్చిందండి వయ్యారి. ఈ రోజు కూడా క్లౌడీగా ఉంది. చూడండి సీన్ అదిరింది కదా ఇది. అసలు ఒంగోలు దాకా అయితే చాలా అంటే చాలా సప్పగా వచ్చాడు అసలు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నో నేను ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉన్నానండి. ఏంటో ఈ మధ్యన అన్ని కూడా నేను ప్లాట్ఫామ్ మీదే వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు ఒక కొత్త జర్నీతో అయితే మేము ముందుకు వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అంటే ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కబోతున్నాను. రాజమండ్రి నుంచి చెన్నై అయితే వెళ్తున్నాను. కాకపోతే ఎక్కేది ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. కోరమండల్ అయితే కాదు. యాక్చువల్గా నేను ఒక ట్రైన్కి అయితే రిజర్వేషన్ చేయించుకున్నాను. లాస్ట్ మూమెంట్లో వెయిటింగ్ లిస్ట్లోనే ఉండిపోయింది. చార్ట్ ప్రిపేర్డ్ అని వచ్చింది. వెయిటింగ్ లిస్ట్ 1లో అయితే నా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో అప్పుడు నేను కరెంట్ వెయిటింగ్ లిస్ట్లో ఏమున్నాయని చెక్ చేస్తుంటే ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే కనిపించింది నాకు. ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరి కొద్దిసేపట్లో అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి రాబోతుంది. సో పొద్దున్నే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఎలా ఉంది, నెంబర్ 2 అయితే ఎలా ఉంది, నెంబర్ 3లోకి అయితే ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళేది. యాక్చువల్గా నేను ఎక్కబోయే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది 50 మినిట్స్ లేట్లో అయితే నడుస్తుందండి. విశాఖపట్నం దాకా 17 మినిట్స్ అయితే లేట్ వచ్చింది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వచ్చేటప్పటికి 17 మినిట్స్ అలా 50 మినిట్స్ అయితే అయ్యింది. నాకు కరెంట్ అవైలబిలిటీలో ఏ టికెట్ దొరికింది అనుకుంటున్నారు? సెకండ్ ఏసీ టికెట్ అయితే దొరికింది. సో ఈ రోజు అయితే మనం సెకండ్ ఏసీలో ట్రావెల్ చేయబోతున్నాం రాజమండ్రి నుంచి చెన్నై. చెన్నైలో ఏ స్టేషన్కి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మరో కొత్త స్టేషన్ మీకు చూపిస్తానండి ఈరోజు. గైస్ టైం అయితే చూడండి 9:15 అయితే అవ్వబోతుంది. ఎగ్జాక్ట్లీ 9:13 అయితే అయ్యిందండి. నేను ప్రస్తుతం ఉన్నది జనరల్ వెయిటింగ్ హాల్ ఉంటుంది. జనరల్ వెయిటింగ్ హాల్ బయట అయితే ఉన్నాను. మీకు ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ అనేది అటు సైడ్ ఉంటుంది, అటు చివరికి ఉంటుంది. నేను ఇటు ప్లాట్ఫామ్కి స్టార్టింగ్లో అయితే ఉన్నాను టువర్డ్స్ విజయవాడ వైపు. ఎందుకంటే నేను కనుక్కున్నాను సెకండ్ ఏసీ అయితే ఇటు సైడ్కి వస్తుందని చెప్పారు. సో ముందుకైతే వచ్చాను. ఇంకా డిస్ప్లే బోర్డ్స్లో అయితే కోచ్ పొజిషన్ ఇంకా డిస్ప్లే అయితే చేయలేదు. బట్ ఎందుకైనా మంచిదని కనుక్కుని వచ్చేసాను నేను ఇక్కడికి. విజయవాడ విశాఖపట్నం రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 3వ నంబరు ప్లాట్ఫామ్ లకు వచ్చి ఉన్నది. విన్నారా అనౌన్స్మెంట్? ఇప్పుడే ట్రైన్ అయితే 3rd ప్లాట్ఫామ్లోకి వచ్చింది రత్నాచల్ ఎక్స్ప్రెస్. ఇక్కడ చూడండి రైలు యాత్రి యాప్లో ట్రైన్ రాజమండ్రి స్టేషన్లో ఉన్నట్టు చూపిస్తుంది. అన్ని ప్లాట్ఫామ్లు గాలి 1, 2, 3. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే వచ్చిందండి. మా ట్రైన్ అనుకుంటున్నారేమో, మా ట్రైన్ కాదు. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. నేను నాదనుకుని నేను రెడీ అయిపోతున్నాను. కరెక్ట్గా వింటే అర్థమైంది నాకు జన్మభూమి అని. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ కోచ్లు అయితే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్లో ఉన్నాయి, రకరకాల కలర్లు. ఏం చూడండి ఎగ్జాక్ట్లీ 10:25 అయితే అయింది. సక్సెస్ఫుల్గా మన ట్రైన్ అయితే 2 hours లేట్ నడుస్తుంది. అంటే ఎందుకు నడుస్తుంది అన్నానంటే ఇంకా రాలేదు స్టేషన్కి. గైస్ నా కోచ్ పొజిషన్ వచ్చింది, అలాగే ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 12665. ఇంజన్ దగ్గర నుంచి చూసుకుంటే నాది 3వ కోచ్ అనమాట. వచ్చిందండి వయ్యారి వ్యాప్ 7 ఇంజన్తో. నేనైతే నా సీట్ దగ్గరికి వచ్చాను. నా సీట్ నెంబర్ 40. సో కూపీ అయితే ఇలా ఉంటుంది. సెకండ్ ఏసీకి తెలుసు కదండి, 2 బెర్తులు ఉంటాయి, 3వది ఉండదు. సో నాదైతే ఈ సైడ్ సీటు. టైం ఇప్పుడు వచ్చి 10:45. 2 hours 20 minutes లేట్గా అయితే రాజమండ్రి స్టేషన్ నుంచి బయలుదేరాం. మొత్తం పొద్దున్న రాత్రి మధ్యాహ్నం ఎప్పుడు చూడండి మా రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. సో హియర్ కమ్స్ రాజమండ్రి బోర్డ్. బాయ్ రాజమండ్రి. చాలా టైం పడుతుంది వచ్చేటప్పటికి, ఎందుకంటే సిరీస్ మీద సిరీస్ వస్తుందండి. ఇప్పుడు సిరీస్ మీద సిరీస్ వస్తుంది. సో తెలుసు కదండి రాజమండ్రి దాటగానే మనకి గోదావరి బ్రిడ్జ్ అయితే వస్తుంది. రీసెంట్ వ్లాగ్స్లో చాలా వ్లాగ్స్లో అయితే గోదావరి బ్రిడ్జ్ని అయితే చూపించాను. ఈ వ్లాగ్లో అయితే చూపించను. ఇంకా మనం అయితే చెన్నై వెళ్ళేటప్పటికి రాత్రి అయితే అయిపోతుంది. చాలా విశేషాలు ఈ ట్రైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇప్పుడు దాకా మీరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మటుకు కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బ్రిడ్జ్ని అయితే చూపించకుండా ఉండలేకపోయాను. ఫ్లడ్ వాటర్ అయితే అలాగే ఉంది. ఫ్లడ్ వాటర్లో ఎటువంటి చేంజ్ లేదు. అండ్ ఇప్పుడు మనం కొవ్వూరుని అయితే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. వా ఇది కదా సీను. ట్రైన్కి అయితే చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాప్స్ ఉంటాయండి. రాజమండ్రి దాటాక ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, చెన్నై. చూసారా అసలు మిగతా స్టేషన్స్, ఇంటర్మీడియట్ స్టేషన్స్ అన్నీ కూడా ఇందులోనూ ఆగదు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కొన్ని అంతేనండి. ఈవెన్ కొన్ని అయితే రాజమండ్రి దాటాక డైరెక్ట్ విజయవాడలో ఆగుతాయి. అలాంటి సూపర్ ఫాస్ట్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ ట్రైన్ అయితే ప్రస్తుతం ఏలూరులో కూడా స్టాప్ అయితే ఉంది. ఈ రోజు కూడా క్లౌడీగా ఉంది. చూడండి సీన్ అదిరింది కదా ఇది. అసలు
బ్యూటీ, కోస్టల్ బ్యూటీ అంటే బ్యూటీ అండి బాబు. అసలు కేరళ ఫీల్ వచ్చిందా మీకు? ఎంతమందికి కేరళ ఫీల్ వచ్చిందో కింద కామెంట్స్ అయితే చేయండి. ఎక్కడి నుంచి? హౌరా నుంచి కన్యాకుమారి. వచ్చే దారిలో ఎన్ని స్టేట్లు టచ్ చేస్తుందో తెలుసా అండి? వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అవుద్ది, ఒరిస్సా మీదుగా ఆంధ్ర, ఆంధ్ర మీదుగా తమిళనాడు. మొత్తం 4 స్టేట్లు అయితే ఈ ట్రైన్ కవర్ చేస్తుంది. మొత్తం అరటి చెట్లు. ఇది జస్ట్ శాంపుల్ అండి. మనం కోనసీమ వెళ్ళాం అనుకోండి, ఎకరాలు అన్నీ కూడా కొబ్బరి చెట్లు, అరటి చెట్లే ఉంటాయి. సో మన ట్రైన్ అయితే ఒక బ్యూటిఫుల్ సర్కిల్ కొడుతుంది, చూపిస్తా. అదిరింది కదా. చెప్పడం మర్చిపోయాను, ఆంధ్ర ఎంటర్ అయ్యాక విశాఖపట్నంలో స్టాప్ ఉంటుంది. విశాఖపట్నం తర్వాత డైరెక్ట్ రాజమండ్రి అండి. ఈవెన్ సామర్లకోట జంక్షన్లో కూడా ఈ ట్రైన్కి స్టాప్ ఉండదు. ఇప్పుడే నిడదవోలుని అయితే క్రాస్ చేస్తాం. స్టేషన్ అయితే తాడేపల్లిగూడెంలో కూడా ఈ ట్రైన్కి స్టాప్ లేదు. ఏలూరే అండి నెక్స్ట్ స్టాప్. ఏలూరుకి అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం. 9:40కి రావాల్సింది ఏలూరు అయితే ఏ టైంకి వచ్చిందో చూడండి. సో టైం చూసారా, 12 అవుతుంది. మధ్యాహ్నం 12ంటికి వచ్చాం. ట్రైన్ అయితే అంత లేట్ నడుస్తుంది. మరి చెన్నైలో ఈసారి మీకు చూపించబోయేది చెన్నై సెంట్రల్ కాదండి, చెన్నై ఎగ్మోర్. చెన్నై ఎగ్మోర్కి అయితే వెళ్తాం. ఈ ట్రైన్ అయితే చెన్నై సెంట్రల్కి అయితే వెళ్ళదు. ఎటువంటి లోకో రివర్సల్ కూడా ఉండదు ఈ ట్రైన్కి. ఆఫ్టర్ క్రాసింగ్ విశాఖపట్నంలో అయితే లోకో రివర్సల్ అయితే అయిపోయింది ఆల్రెడీ. ఒకవేళ చెన్నై సెంట్రల్కి వెళ్తే మటుకు ఈ ట్రైన్ అక్కడైతే కంపల్సరీ లోకో రివర్సల్ అయితే అయ్యి ఉండేది. చెన్నై ఎగ్మోర్ కూడా చెన్నైకి వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్టింగ్ స్టేషన్ అండి. అటు చూసుకుంటూ వెళ్తే సపోర్టింగ్ స్టేషన్స్లో చెన్నైకి పెద్ద లిస్టే ఉందండి. అవుటర్లోనే ఇంకా ఉంచాడు, ఏదో సమ్ సిగ్నల్ ఇష్యూ అనుకుంటా, అది జనరల్ కోచ్. సిగ్నల్ అయితే వచ్చింది, మనమైతే ఏలూరు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మన మాన్సూన్స్ అయితే అయిపోతున్నాయి, వింటర్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. కొన్ని ట్రైన్ వ్లాగ్స్ అయితే వస్తాయి. దాని తర్వాత వింటర్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మన ఆంధ్రప్రదేశ్లో. అంటే అఫ్కోర్స్ మనం అంతా తిరిగేది ఏ ఏరియా మీకు తెలుసు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంటెంట్స్ అయితే వస్తాయి. నాకు మీరు అందరు సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ అంటే ఏంటో తెలుసు కదా, జస్ట్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అంతే. ఇందాక నుంచి నేను ఇటు సైడ్ చూపిస్తున్నాను. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే వచ్చింది ట్రైన్. గైస్ ఈ ట్రైన్ అయితే నిన్న సాయంత్రం 4:15కి హౌరాలో బయలుదేరింది. రేపు పొద్దున్న 10ంటికి అయితే కన్యాకుమారి రీచ్ అవుద్ది. చాలా పెద్ద ట్రైన్ కదా. ఏలూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ ఇంకా విజయవాడలోనే మన స్టాప్. ఏలూరులో ఒఫిషియల్ స్టాప్ 1 మినిట్ అండి అంతే. బాయ్ ఏలూరు. విజయవాడకి ఆల్మోస్ట్ అవుట్స్కట్స్లో ఉన్నాం మనం. సిగ్నల్ క్లియరెన్స్ లేక బయట ఆపేసాడు అవుటర్లో. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 o'clock అయితే అవుతుంది, 1:03. సో గైస్ ఇది టోటల్ సెకండ్ ఏసీ కూపీ. చూసారా, ఈ కూపీకి 4 బెడ్లే ఉంటాయి. సో సెకండ్ ఏసీకి ఇలాగా, సెకండ్ ఏసీకి అయితే ఎలా ఉంటుంది. అండ్ ఈ బెడ్ స్పేస్ ఉంది కదా, ఈ బెడ్ స్పేస్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఇలా కర్టెన్ కూడా ఉంటుంది, కవర్ చేసుకోవచ్చు. ఇంకా నలుగురు మన ఫ్రెండ్స్ అనుకోండి, పిచ్చెక్కిచ్చచ్చు తెలుసా, ఫుల్ మస్తీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం విజయవాడ వచ్చాం. ప్లాట్ఫామ్ అయితే అవతల సైడ్ ఉంది. నేనైతే వెళ్తున్నాను, ఫుడ్ అది కూడా తీసుకోవాలి నేను. సో విజయవాడ జంక్షన్ ప్లాట్ఫామ్ పైన అయితే ఉన్నాం. అది మొత్తం సందడిగా ఉంది, ఫుల్ రష్గా ఉంది. మనం అయితే అట్టుపళ్ళు అవి తీసుకుందాం. ఏం ప్లాట్ఫామ్ ఇది? విజయవాడలో 7వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన అయితే ఆగింది మన ట్రైన్. విజయవాడలో అఫీషియల్గా 10 minutes బ్రేక్ అయితే ఉంటుందండి ఈ ట్రైన్కి. మన ఆంధ్రాలో అతిపెద్ద బ్రేక్ ఉన్న రైల్వే స్టేషన్ ఇదే. ఈ ట్రైన్ మన హౌరా కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో మొత్తం 29 స్టేషన్లు అయితే టచ్ చేస్తుందండి, ఇంక్లూడింగ్ హౌరా అండ్ కన్యాకుమారి. అందులో మన విజయవాడ వచ్చి 12వ స్టేషను, రాజమండ్రి 10వ స్టేషను. విజయవాడ స్టేషన్లో ఎగ్ బిర్యానీ అయితే తీసుకున్నాను. దాంతోపాటు మనకి పెరుగు ప్యాకెట్ అయితే ఇచ్చారు. 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి దీనికి. విజయవాడ వచ్చి మేము 10 నిమిషాల కన్నా పైన అయింది, కానీ సిగ్నల్ క్లియర్ లేదనుకుంటా, అందుకే మమ్మల్ని ఇక్కడే ఉంచాడు ప్లాట్ఫామ్ నెంబర్ 7 పైన. ఈ రోజు ఎన్నింటికి వెళ్తాను, నాకు మళ్ళీ నెక్స్ట్ జర్నీ రేపు పొద్దున్నే ఉంది. ఈ వ్లాగ్ బ్యాకప్ తీసుకోవాలి, మొత్తం ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, చాలా స్టోరీ అయితే ఉంది. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టాప్ ఒంగోలు. విజయవాడ నుంచి మా ట్రైన్ అయితే కదిలిపోయింది. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, 4లోనే ఉండేవాళ్ళం. ఈసారి అయితే 7th నెంబర్ ప్లాట్ఫామ్.
ఇటు సైడ్ చూసారా ఇదంతా ఖాళీ ఉంది. 8th నెంబర్ ప్లాట్ఫామ్ అటు సైడ్ ఉంటుంది. అక్కడ బిల్డింగ్ కనబడుతుంది చూడండి. 8, 9, 10 అటు సైడ్. బై బై విజయవాడ జంక్షన్. అండ్ మర్చిపోయాను, అరటిపళ్ళు కూడా కొన్నానండి. 320 రూపాయలు అరటిపళ్ళు. అసలు యాక్చువల్గా ఈ జర్నీ నేను ఏదైతే చేస్తున్నానో అదొక స్లీపర్ క్లాస్ ట్రైన్లో అయితే చెయ్యాలి. కరెంట్ అవైలబిలిటీలో ఈ సెకండ్ ఏసీ దొరికి నేను ఈ ప్రయాణం అయితే చేస్తున్నాను. బిర్యానీ అయితే వరస్ట్ బిర్యానీ. ఈ గుడ్డు పాడైపోయిన గుడ్డు, ఇది టేస్ట్ తేడా వచ్చిందని ఊసాను. అసలు దారుణం. ఎప్పుడు కూడా విజయవాడలో ఈ బిర్యానీలు అయితే కొనుక్కోవద్దు. మనం కృష్ణానదిని క్రాస్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జికి వెనకాల ఉంటుంది మనకు ప్రకాశం బ్యారేజ్. అటు సైడ్ ఏదో ట్రైన్ వెళ్తుంది, గూడ్స్ ట్రైన్. నేను కరెంట్ అవైలబిలిటీలో బుక్ చేసుకున్నప్పుడు ఒక్క సీట్ అవైలబిలిటీ చూపించిందండి. టక్మన్ బుక్ చేస్తాను. ఇప్పుడు చూస్తే విజయవాడ నుంచి నా కూపీ ఉంది కదా, నా కూపీలో నేను ఒక్కడే ఉన్నాను. మేబీ ముందు జాయినింగ్స్ అవుతాయి అనుకుంటా. ఒంగోలులో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, చెన్నైలో కావచ్చు. ఎందుకంటే మనం ఇంటర్మీడియట్ స్టేషన్స్లో జాయిన్ అయ్యి దిగిపోతున్నాం కదా. విజయవాడ దాటి టువర్డ్స్ చెన్నై సైడ్ అయితే వచ్చింది మన ట్రైన్. విజయవాడ దాటాక మనోడు ఎంత సప్పగా వెళ్తుందంటే ట్రైన్ అంత సప్పగా వెళ్తుంది. ఏమైందేంటో సిగ్నల్ క్లియర్ లేదనుకుంటా. పరిస్థితి అయితే అది. ఒంగోలుకి ముందు ఒక కాఫీ అయితే తీసుకున్నాను. నాట్ బ్యాడ్. 10 రూపాయలకి అయితే ఓకే అండి కాఫీ. ఇప్పుడే చీరాల స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం. సో చీరాల స్టేషన్ బాయ్ బాయ్ చీరాల. ఒంగోలుకి ముందు మా ట్రైన్ గురించి ఒక ట్రైన్ అయితే పక్కన ఆపేశారు. మా ట్రైన్ అయితే ఆ ట్రైన్ని ఓవర్టేక్ చేసేస్తుంది. ఇది ఏంటి, ఏ ట్రైన్? బిలాస్పూర్, తిరుపతి, పూరి. మనం లోకోని చూద్దాం. లోకో ఏది వచ్చేస్తుంది. ఎలక్ట్రిక్ లోకోనే, బ్లూ కలర్. మీరు ఒకవేళ సెకండ్ ఏసీలో ట్రావెల్ చేస్తే మీకు సైడ్ అప్పర్ కానీ సైడ్ లోయర్ కానీ వచ్చిందంటే ఫట్ అంతే. థర్డ్ ఏసీకి సెకండ్ ఏసీకి పెద్ద తేడా ఏముండదండి. అదే ఈ లోయర్ కానీ అప్పర్ కానీ వచ్చిందనుకోండి, కంఫర్ట్. నాకు వచ్చిందంటారు. అంత బాగుంటాయి అనమాట. ఇప్పుడే ఒంగోలు స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. అటు సైడ్ ఏదో ట్రైన్ ఉంది, మదురై టు హెచ్ నిజాముద్దీన్ అంటే తెలుసు కదండి, హజరత్ నిజాముద్దీన్ అయితే వెళ్తుంది ఆ ట్రైన్. ఇప్పుడు ఒంగోలులో క్రౌడ్ ఉందా? బాగానే ఉన్నారు క్రౌడ్. టైం ఇప్పుడు చూడండి 3:45 అవుతుంది. 1 గంటకి రావాల్సిందండి ఒంగోలుకి. ఏ టైంకి వచ్చిందో చూసారా, ఎంత లేటో. దగ్గర ఒక 2 hours 45 minutes లేట్ అండి. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కానీ మదురై ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అదేనండి, మదురై నుంచి ఢిల్లీ వెళ్ళేదైతే స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ 1 minute అంటే ఎగ్జాక్ట్లీ 1 minuteలో బయలుదేరిపోయాం. అది కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని రాసింది కానీ మరి ఎంతసేపు బ్రేక్ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు నాకు. దానికి చూడండి హై కెపాసిటీ పార్సల్ వ్యాన్లు 2 ఉన్నాయి. బాయ్ ఒంగోలు దాటాక కొంచెం స్పీడ్ అది అందుకుంది. క్రూజింగ్ స్పీడ్ అయితే ఈ రేంజ్లో మెయింటైన్ అవుతుంది. ఒంగోలు దాకా అయితే చాలా అంటే చాలా సప్పగా వచ్చాడు అసలు. ఒంగోలు అది దాటాక లెఫ్ట్ సైడ్ ఇంకొక ట్రాక్ అయితే రెడీ అవుతుంది కొత్తగా. బేస్ లేయర్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. చూడండి, చాలా దూరం నుంచి అయితే ఈ ట్రాక్ బేస్ లెవెల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒంగోలు దాటాక మనకి నెల్లూరు అయితే వస్తుందండి. నెల్లూరు వచ్చేటప్పటికి ఈ ట్రైన్ వచ్చి 1460 kilometers అయితే అప్రాక్సిమేట్గా కవర్ చేసినట్టు. నెల్లూరు దాటాక ఇంకా డైరెక్ట్ స్టాప్ చెన్నై ఎగ్మోర్ అనమాట అండి. ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ ఆగదు. అండ్ అలాగే తమిళనాడు ఎంటర్ అయ్యాక చెన్నై ఎగ్మోర్లోనే ఫస్ట్ స్టాప్ ఉంటుంది. దగ్గర 5 గంటల సేపు అయితే ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోద్ది. దేవుడి దయ. మధ్యలో అయినా సిగ్నల్ పడి అయినా బ్రేక్ చేసింది అనుకోండి, ఆపేస్తాడు. ఇప్పుడే మన ట్రైన్ బిట్రగుంట స్టేషన్ అయితే దాటుతుంది. అమ్మో, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ ప్లాట్ఫామ్ ఎంత ఉందో. మీలో ఎంతమంది వీడియో బిట్రగుంట నుంచి చూస్తున్నారో నాకైతే కామెంట్స్లో చెప్పండి. ట్రైన్ ఇప్పుడే నెల్లూరు స్టేషన్కి అయితే వచ్చింది. టైం ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఎంత అయిందో గెస్ట్ చేయండి. సాయంత్రం 5:20 అయితే అవుతుంది. ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నది పినాకిని ఎక్స్ప్రెస్. సో నెల్లూరు బోర్డు అయితే ఇదిగోండి. బాయ్ నెల్లూరు. ఈవినింగ్ అయ్యే కొద్దీ ప్రతి స్టేషన్ రష్గానే ఉంటుందండి. బాయ్ నెల్లూరు. హోటల్ సింహాపురి ఏసీ. రాధాకృష్ణ కంఫర్ట్ లాడ్జ్ అంట. గైస్, మీలో ఎంతమంది వీడియో చూస్తున్నారో నెల్లూరు నుంచి కింద అయితే కామెంట్స్ చేయండి గైస్. నెల్లూరు సిటీ చూడటానికి భలే ఉంటుంది. నేను 2-3 సార్లు వచ్చాను నెల్లూరు సిటీకి.
అండ్ అందులో నెల్లూరు కారం దోశ అన్న, చేపల పులుసు అన్న అదిరిపోద్ది. అదేదో సెంటర్ ఉంటుంది అబ్బా, సెంటర్లో నెల్లూరు కారం దోశ చాలా బాగుంటుంది. చిన్న సందులో ఉంటుంది అది. ఏదైతే కారం దోశ ఉంటుందో ఫేమస్ నెయ్యి కారం దోశ, అక్కడికి వెళ్ళి తినేవాడిని నేను. సో గైస్ ఇక మ్యాటర్ ఏంటంటే లాస్ట్ స్టాప్ వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ట్రైన్ ఆగేది తమిళనాడులోనే. మనం కూడా కొంచెం పని ఉంది, ఆ పని అంతా చేసుకుని చెన్నై ఎగ్మోర్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు టైం చూడండి 7:50 అయితే అవుతుంది. సో చెన్నైకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం. చెన్నై బీచ్ స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం మనం. నేను దిగాల్సింది ఎగ్మోర్ స్టేషన్. నెల్లూరు దాటాక ట్రైన్ అయితే కొట్టి పడేసాడు అసలు. ఎక్కడ స్టాప్ లేదేమో, కొట్టుడు. టైం 8:45 అండి రీచ్ అవడానికి. నాకు తెలిసి దానికన్నా ముందే పెట్టేలా ఉన్నాడు ఇప్పుడు. వెల్కమ్ టు చెన్నై ఎగ్మోర్. చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి అయితే వచ్చాం. ఇప్పుడు టైం చూడండి అప్రాక్సిమేట్గా 8:10 అయితే అవుతుంది. మన హౌరా కన్యాకుమారి కేప్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఇదొక వీక్లీ ట్రైన్ అండి. ఓన్లీ సోమవారం హౌరా నుంచి బయలుదేరుతుంది, బుధవారం పొద్దునగా అయితే కన్యాకుమారి వెళ్తుంది. మా ట్రైన్ అయితే 7th నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది. పక్క ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ అయితే ఉంది, తిరునెల్వేలి చెన్నై ఎగ్మోర్ సెంకోటై. సో సెంకోటై ఏరియా అద్దరిపోతుంది తెలుసా, మామూలుగా ఉండదు. తిరునెల్వేలి అంటే డౌన్ సౌత్ మధురై కన్నా కింద వస్తుంది అనమాట. నేను కరెంట్ రిజర్వేషన్ లో ఈ ట్రైన్ టికెట్ సెకండ్ క్లాస్ వేసి చేయించుకున్నానని చెప్పాను కదా, 1290 రూపాయలు అయితే నాకు ఛార్జ్ పడింది. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ మటుకు తెగ నచ్చింది. నెక్స్ట్ వ్లాగ్ అదే నా నెక్స్ట్ జర్నీలో మీకు చెన్నై ఎగ్మోర్ స్టేషన్ మొత్తం చూపిస్తా. ఓవరాల్ ట్రైన్ జర్నీ అంతా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయింది. 2.5 గంటల లేట్ ని ఒక అరగంట ముందుకు తీసుకొచ్చాడండి. అంటే అర్థం చేసుకోండి ఏ లెక్కలో కొట్టాడు. గైస్ నేనైతే ఈ వ్లాగ్ ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై ఎగ్మోర్.